జై శ్రీమన్నారాయణ. అనాఘ్రాతావద్యం బహుగుణ పరిణాహి మనసో దుహానం సౌహార్దం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిష నిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయ వాణీ విలసితం తర్కత్రయంతమర్మజ్ఞం ప్రబోధనపరాయణం జిజ్ఞాసుజన జీవాతుం శ్రీరంగార్య గురుం భజే. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఓం నమో వెంకటేశాయ. ప్రియ భగవద్బంధువులారా, 24వ రోజు అన్రు ఈ ఉలకమళందాయ్ అడిపోత్తి అని పోత్తి పాశురం ఈనాడు. మారి మలై అని నిన్నటి పాశురం. అమ్మ గోదాదేవి పరమాత్మ సన్నిధికి విచ్చేసి పరమాత్మని మేలుకొలిపితే, సరే చెప్పండి మీ అభీష్టం ఏమిటో నెరవేరుస్తాను అంటే, స్వామి మేము మా సభా మండపానికి విచ్చేసి మేము సిద్ధము చేసి ఉంచినటువంటి ఈ సింహాసనం పైన ఆసీనుడవైతే అప్పుడు మేము మా విన్నపాలను వినిపిస్తాము అని నిన్న ప్రార్థిస్తే విచ్చేసి సభా మండపంలో వేంచేసి ఉన్నాడు పరమాత్మ సింహాసనం పైన. గోపికలందరూ వారు వ్రతాన్ని ఆచరిస్తూ తిరుప్పావై ధనుర్మాస వ్రతానికి కావలసినటువంటి పర అనేటటువంటి వస్తు సామగ్రిని అంతా అడగాలని వచ్చినటువంటి వారు పరమాత్మ యొక్క సౌందర్యాన్ని దర్శించి మర్చిపోయారు, మంగళం పాడుతున్నారు. ఏదైతే అడగాలని వచ్చారో మా కోరికలన్నీ మన్నించు, మా కోరికలన్నీ నెరవేర్చు స్వామి అంటూ వచ్చిన వారు వచ్చిన పని కాస్త మర్చిపోయి మంగళం పాడుతున్నారు. అంటే స్వామి సింహాసనారూఢుడై అందరినీ పలకరించాడు. అందరూ బాగున్నారా అని గోపికలందరినీ పలకరిస్తూ మాట్లాడుతూ కాలు పైన మళ్ళీ ఈ తొడ పైన కాలు నుంచుకొని కూర్చున్నాడు. కాలు అరికాలు దర్శించారు అమ్మ గోదాదేవి. మన గోపికలు కందిపోయి ఉందండి. అయ్యయ్యో, స్వామిని శయన మందిరంలో నుండే మాట్లాడిస్తే బాగుండేది, అక్కడ నుండి ఇక్కడ వరకు నడిపించామే. 10 అడుగులు వేసి వచ్చాడండి లోపల శయన మందిరం నుండి సభా మండపంలోనికి. పాదం అంతా కందిపోయింది, బాధ చెందారు. ఆ పాదమునకు మంగళం ఆడుతూ ఉన్నారు. ఇది భక్తుల యొక్క విశేషమైనటువంటి గొప్పనైనటువంటి స్థితి. పరమాత్మ బాధపడితే ఓర్చుకోలేనటువంటి గుణం. అమ్మ గోదాదేవి యొక్క తండ్రి గారైనటువంటి పెరియాళ్వార్లు విష్ణు చిత్తులు కూడా ఆళ్వార్లందరూ ఏమో పరమాత్మ దివ్య దర్శనం కావాలని చూస్తున్నారు. హే భగవన్, మాకు నీ యొక్క దర్శనాన్ని కృప చెయ్యి అని వాళ్ళందరూ వేడుకుంటూ ఉంటే, పరమాత్మయే దర్శనాన్ని కృప చేసి వస్తే, అయ్యయ్యో ఈ లోకంలోనికి ఎందుకయ్యా విచ్చేసావు అని మంగళం వాడినటువంటి వారు. నువ్వు క్షేమంగా ఉండాలి, నీ పాదములు నీ భుజములు క్షేమంగా ఉండాలి, భుజ బలము క్షేమంగా ఉండాలంటే, అయ్యయ్యో నేను క్షేమంగానే ఉన్నాను కదా, చూడండి నా శంకు చక్రాలు ఉంటాయి కదా, నా దగ్గర శంకు చక్రాలు ఉన్నాయంటే అని వాటిని దర్శింపజేశాడట పరమాత్మ. ఏం భయమేం లేదులే, దగ్గర శంఖం ఉంది, చక్రమే ఉంది, సుదర్శన చక్రం ఉండగా భయం ఏంటి అంటే, అమ్మో వాటిని కూడా దర్శింపజేస్తున్నావా తండ్రి, శంఖము క్షేమంగా ఉండాలి, చక్రము క్షేమంగా ఉండాలి, పల్లాండు ఇరంతాండు, 1 రోజు 2 రోజులు కాదు, కొన్ని వేల సంవత్సరాలు క్షేమంగా ఉండాలి నీవు అని మంగళము పాడినటువంటి పెరియాళ్వార్ల పుత్రిక గనక అమ్మ గోదాదేవి కూడా పరమాత్మ యొక్క దివ్య పాదార విందాన్ని దర్శించి బాధపడి ఈరోజు మంగళం పాడుతున్నారు. విశేషమైనటువంటి పాశురం. అన్రు ఇవ్వులగమళందాయ్ అడిపోత్తి சென்றெங்குத்தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்றச் செகடமுதைத்தாய் புகழ் போத்தி கன்று குடிலா வெடித்தாய் கடல் போத்தி குன்று குடிலா வெடித்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின்கையில் வேல் போத்தி என்றென்றன் சிவகமே ஏத்தி பறை கொள்வான் இன்று யாம் வந்தோம் இறங்கேலோர் ఎంబావాయ్ అని పాశురం. అడిపోత్తి, తిరల్ పోత్తి, పుగళ్ పోత్తి, కడల్ పోత్తి, గుణం పోత్తి, వేల్ పోత్తి అని 6 సార్లు. పోత్తి అంటే మంగళం. మంగళం అంటే మంగళాశాసనం చేయడం.
మంగళాశాసనం అంటే ఆశీర్వచనం. ఆశీర్వచనం ఎవరికి చేయాలి? పెద్దవారు చిన్నవారికి చేయాలి. కానీ మరి మన గోదమ్మ కృష్ణ పరమాత్మనే పరాత్పరుడైనటువంటి పరమాత్మకే మంగళం వాడుతూ ఉన్నారు. అంటే రక్ష పెట్టడం అనేటటువంటిది చిన్నవారైనా పెద్దవాళ్ళకు మీరు క్షేమంగా ఉండాలండి, మీరు బాగున్నారా, బాగుండండి అంటామా? మీరు ఎప్పుడూ క్షేమంగా ఉండాలి అని కోరుకుంటారు చిన్నవారైనా పెద్దవారిని. అందుకని ఇది మంగళము పాడి స్వామిని కొలిచినటువంటి విధానం మనకి ఈనాటి పాశ్రం విశేషంగా కనిపిస్తూ ఉంటుంది. యుద్ధ భూమిలో మరేంటండి, గోపికలు పిలిస్తే ఇచ్చేస్తాడా? అలాగా రమ్మని పిలవగానే వచ్చేస్తాడా? అసలు సభా మండపంలోకి రమ్మంటే వచ్చేస్తాడా? భక్తులు పిలిస్తే అంటే మరి ఆనాడు సారథ్యాన్ని వహించాడు. అర్జునుడు ఏం చెప్పాడు? సారథిగా ఉన్నప్పుడు కృష్ణ తీసుకుని వెళ్ళి రథాన్ని 2 సేనల మధ్యన ఆపు, మెల్లిగా చెప్తాడా? ఒక ఆజ్ఞ కదా అప్పుడు చెప్పేది. అర్జునుడు ఏం చెప్పాడు? సేనయోర్ ఉభయోర్ మధ్యే రథం స్థాపయ అనగానే అది ఆజ్ఞ, సరే అని వెళ్ళాడు. 2 సేనల మధ్య రథాన్ని ఆపాడు. అర్జునుడు చెప్పినట్టు విని రథ సారథ్యాన్ని నడిపిన పరమాత్మ తన భక్తులైనటువంటి గోపికలు చెప్పినట్టు ఎక్కడికి రమ్మంటే అక్కడ వచ్చి కూర్చుంటాడు. అంత సులభుడైన వాడు పరమాత్మ అని తెలియజేయడానికి. అందుకని ఆసనం మీద వచ్చి విచేసి కూర్చున్నాడు. భక్త పరాధీనుడు అంటారు. అందుకే పరమాత్మని ఏమంటారు? భక్త పరాధీనుడు. సరే, మన వాళ్ళు మర్చిపోయారు, అడగడాన్ని కీర్తిస్తున్నారు, మంగళం పాడుతున్నారు. ఏమంటున్నారు? మొట్టమొదటి రామచంద్ర స్వామి కూడా దండకారణ్యానికి వెళ్ళాడు కదండి. దండకారణ్యంలో అప్పుడు చాలామంది ఋషులు ఆశ్రమాలు నిర్మించుకొని ఉంటున్నారు. సరే, అప్పుడు క్రూర మృగాలతో పాటు రాక్షసుల బెడద ఉంది. ఈ విషయం చెప్పి రామచంద్రుడు ఇక్కడికి ఇచ్చేశాడు కదా. రామచంద్ర స్వామికి ఈ రాక్షసుల నుండి మనం పడేటటువంటి కష్టాలన్నీ చెప్పుకుందాం రండి అని వచ్చారు మహర్షులందరూ. రాముడి యొక్క దివ్య సౌందర్యాన్ని దర్శించిన వెంటనే మంగళం పాడారు, కానీ వాళ్ళు వచ్చిన విషయాన్ని మర్చిపోయారు. అదేవిధంగా ఈనాడు మన గోపికలంతా కూడా పరమాత్మ యొక్క దివ్య సౌందర్యాన్ని, దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని దర్శించి అడగాలనుకున్న విషయాన్ని మర్చిపోయి మంగళం పాడడం ప్రారంభించారు. అండ్రు ఇవ్వులగ మళందాయ్ అడిపోద్ది అంటున్నారు. అండ్రు అంటే ఆనాడు, ఇండ్రు అంటే ఈనాడు. 2 విభేదాలు చెప్పారు. ఆనాడు జరిగిన విషయాన్ని గుర్తు చేసుకొని ఈనాడు జరిగినటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవడం ఈ పాశ్రంలో విశేషం. అండ్రు అంటే అప్పుడు, ఇండ్రు ఇప్పుడు. గోపికలకు స్వామి యొక్క దివ్య పాదార విందాలకు శ్రమ కలిగించామని చాలా బాధపడి ఈ విధంగా పలుకుతున్నారు. ఆ కాలంలో ఏం జరిగింది, ఈ కాలంలో ఏం జరిగింది? అప్పుడు రామావతారం అండి, వామనావతారం 2. వామనుడు ఏం చేశాడు? హే భగవాన్, నీవు వామనుడిగా విచ్చేసి త్రివిక్రముడుగా నీ శరీరాన్ని పెంచినప్పుడు కూడా ఎంత కష్టపడ్డావా? 2-3 అడుగులే కదండి. కానీ రామావతారంలో దండకారణ్యం అంతా తిరిగి రాళ్ళు రప్పలు అటువంటి స్థలాలంతా కూడా అడవి వనవాసం అంతా కూడా తిరిగావే. అటువంటి నీ యొక్క దివ్య పాదార విందమునకు పోతి అంటున్నారు. పోతి అంటే మంగళం, నీ పాదార విందానికి మంగళం అన్నారు. అంతేకాదు, సెండ్రెక్కు తెన్నిలంగై శెత్తాయి తిరల్ పోతి. సరే, అలా నడుస్తూ ఎక్కడికి వెళ్ళిపోయాడు రామచంద్ర స్వామి? రాళ్ళనక, పుట్టలనక, గట్టు అనక వెళ్ళి లంకకు వెళ్ళాడు. ఆ దక్షిణం వైపు ఉన్నటువంటి లంకకు వెళ్ళి లంకలో ఉన్నటువంటి రావణునితో పోరాడి యుద్ధం చేసి వాడిని సంహరించావు. అటువంటి నీ యొక్క భుజ బలానికి ఆ లంకానగరం ఎలా ఉందండి? అందమైన లంకానగరం అండి, మామూలుగా లేదు. ఆ అందమైన లంకానగరాన్ని కూడా ధ్వంసము చేసి రావణుడి యొక్క అహంకారాన్ని అడిచి నశింపజేసినటువంటి వాడివి. అటువంటి నీ యొక్క బలానికి మంగళం అన్నారు. పొండ్ర చెగడముదైతాయ్ పొగల్బోతి. సరే, మళ్ళీ కృష్ణావతారం గుర్తు చేసుకుంటున్నాడు. కృష్ణ పరమాత్మ పొండ్ర చెగడ అంటే శకటాసురుడు అండి. శకటాసురుడు వచ్చాడు, బండి మీద ఆవాహించాడు. కృష్ణ పరమాత్మని యశోదమ్మ పూతన వలన కష్టపడి రాక్షసులు వస్తున్నారని యమునా నది దగ్గరికి వెళుతూ అక్కడికి తీసుకొని వెళ్ళి ఆ
బండి కింద ఉయ్యాల కట్టి అందులో పడుకోబెట్టి తానేమో యమునా నదికి వెళ్ళిండండి. ఎవరు లేదని చూసినటువంటి రాక్షసుడు ఆ శకటం పైన ఆవహించాడు. పరమాత్మకి కృష్ణ పరమాత్మ రాక్షసుడిని పట్టుకొని గిరా 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 తిప్పాడు. అంటే దాన్ని ఏమంటారంటే ఒడిసెల రాయి అంటారు. ఒడిసెల రాయి అంటే పొలాలలో మంచె వేసుకొని కూర్చొని పక్షులు అవి వచ్చి పొలాలను చెడగొట్టకుండా వేస్తారు కదా, చెట్లో దాన్ని తిప్పి దానికి ఒక శిల రాయి లాంటి నుంచి దాన్ని తిప్పి తిప్పి వేసేస్తే ఆ పక్షులు పారిపోతాయి. అటువంటి ఒడిసెల రాయి లాగా కృష్ణ పరమాత్మ ఈ వత్సాసురుడిని గిర 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 తిప్పేసి ఎక్కడ వేసాడంటే ఆ వెలగ చెట్టు మీద వేశాడు, కపిత్తాసుడు. ఈ దెబ్బకి ఇటు వీడు అక్కడ చెట్టును ఆవహించినటువంటి రాక్షసుడు ఇద్దరు ఒకేసారి, వత్సాసురుడు కపిత్తాసురుడు ఇద్దరు ఒకేసారి మరణించారు. అయితే గట్టిగా తిప్పి వేయాలంటే వత్సాసురుని తిప్పడానికి నిల్చోవాలంటే ఎలా నిల్చోవాలండి? మామూలుగా చిన్న రాయి తీసుకొని వేసుకుంటేనేమో ఇదేమో కొద్దిగా బరువు ఉంటుంది కదా. గట్టిగా తిప్పడం కోసం కాళ్ళు రెండింటిని దూరంగా పెట్టి గట్టిగా నిల్చోవాలి కదా. గట్టిగా నిల్చొని ఒక యోధుడి వలె గట్టిగా తిప్పి వేసినటువంటి ఆ నీ యొక్క బలమైన పాదములకు మంగళం. ఎన్ని ఊహిస్తున్నారండి అమ్మ. అటువంటి రాక్షసులను సంహరించడానికి ఉపయోగించినటువంటి నీ భుజబలానికి నీ యొక్క పాదములకు మంగళం అని పాడుతున్నారు. కండ్రు కుడిలా వెడిందాయ్ కడల్ పోతి అని. కుండ్రు కుడియా వెడతాయ్ కుడంబోతి. తర్వాత ఏం చేశాడంటే ఒకసారి కొండనే గొడుగుగా పట్టినటువంటి వాడు. కొండ ఏ కొండ? పర్వతం, గోవర్ధన పర్వతాన్ని. గోవర్ధన పర్వతానికి మన వాళ్ళందరూ చేస్తున్నట్టు అంటే ఇంద్రుడికి కూడా అహంకారం పెరిగింది. నేనే దేవుడిని అనుకుంటున్నాడు. కృష్ణ పరమాత్మ గమనించాడు, కాదు మనకు ఎందుకు ఇంద్రుడికి ఇవన్నీ సమర్పించాలి నాన్నగారు అంటే, అయ్యో ఇంద్రుడే కదా మనకు వర్షాన్ని కురిపించేది. వర్షాన్ని మేఘాది దేవత ఇంద్రుడు కదా, ఇంద్రుడు శాసిస్తేనే వర్షం కురుస్తుంది. అందుకని మనం ఎప్పుడు మనకి ఎప్పటి నుండో ఆనవాయితీ అని చేస్తుంటే కాదు మనకు ఈ కొండ ఈ గోవర్ధన పర్వతం చుట్టే మన గోవులన్నీ తిరుగుతున్నాయి, ప్రతిరోజు పచ్చిక బయలుమేస్తున్నాయి. మనకు గోవర్ధన గిరి కదా ఇచ్చేది ఆహారాన్ని మన పశువులకు కానీ మనకు కానీ. మనం కొండకే నైవేద్యం పెడదాం ఇప్పుడు. సరే అని అందరు చేసేసరికి నాకు ఇచ్చినటువంటి ఆహారంలో ఆ కొండలో కూడా పరమాత్మని ఆవహించి ఉండి స్వీకరించాడండి. ఎందుకంటే శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి కదా. ఇప్పుడు ఇంద్రుడికి సమర్పిస్తున్నాడన్నా కూడా ఇంద్రుడిలో ఉన్నటువంటి పరమాత్మ స్వీకరించడమే. ఇంద్రుడిలో దేవతలందరిలో కూడా ఉన్నాడు కదా. నారాయణ అనే శబ్దానికే చెప్పుకుంటున్నాం కదా, అంతర్బహిచ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని. అందుకని అటువంటి పరమాత్మ స్వీకరిస్తున్నాడనే విషయాన్ని మర్చిపోయి ఉన్న ఇంద్రుడికి బుద్ధి కలగాలని పరమాత్మ ఈ కొండకిస్తే, ఇంద్రుడు వర్షాన్ని కురిపిస్తే కృష్ణ పరమాత్మ ఏం చేశాడు, ఒక గొడుగులాగా పట్టినటువంటి వాడు. సరే అంత గోవర్ధన పర్వతాన్ని గొడుగులాగా పట్టడం అంటే సులభమా? గొడుగులాగా అలకగా ఉంటుందా బరువు లేకుండా? కాదు కదా. అంత బలంగా ఉండి ఎన్ని రోజులు? వారం రోజులు, 7 రాత్రులు 7 పగళ్ళట. అంత బలముతో నిలిచినటువంటి నీ పాదార విందములకు మంగళం అంటున్నారు. వెన్రు పగై గెడుకుం నిన్ కయ్యిల్ వేల్ పోతి. సరే ఎప్పుడు ఒక చేతిలో కర్ర పట్టుకొని తిరుగుతున్నాడట, అంటే వేలాయుధము అనేటటువంటిది. ఆ ఆయుధాన్ని ఎప్పుడు నీ చేతిలో ధరించేటటువంటి శత్రువులను నశింపజేయడానికి నీవు ధరించి ఉండేటటువంటి వేలాయుధానికి నమస్సులు మంగళాశాసనాలు అంటున్నారు. ఎండ్రెండ్రొన్ సేవగమే ఏత్తి పరై కొల్వాన్. అప్పుడు నీ వీర చరిత్రలను మేము పాడి ఈ లోకానికి అందరికీ తెలియజేయడానికి మేము విచ్చేసాం కనుక మాకు కూడా ఇప్పుడు భక్తులందరికీ ఏమిటి ఇష్టమట అంటే షడ్రసోపేతమైనటువంటి ఆహారాన్ని భుజించేటటువంటి వాళ్ళకు ఆహారాన్ని చూస్తే ఎంత ఆనందం అండి. ఆహా ఎన్ని రకాలు వడ్డలు చేశారు ఈరోజు, లడ్డూలు ఉన్నాయి, జిలేబీలు ఉన్నాయి, మధుర పదార్థం అంటే ఇష్టమైన వాళ్ళకి అవన్నీ ఉన్నాయి, లేదంటే కారం బూందీ ఉందట, ఇంకేమో పదార్థాలు ఉన్నాయి, పచ్చళ్ళు ఉన్నాయి, రకరకాల కూరగాయలు ఉన్నాయి, ఆనందిస్తుంటారు కదా. ఎలాగైతే ఆనందిస్తారో పరమాత్మ యొక్క
వీర గాథలను గుర్తించి గానం చేయాలని పరమభక్తులైనటువంటి వాళ్ళు ఆనందిస్తారు. అందుకని మన గోదమ్మ తల్లి ఈ ఇన్ని విషయాలు, ఇప్పుడు జరిగిన విషయము, అప్పుడు జరిగిన విషయం, అప్పుడెప్పుడో జరిగిన విషయం అని ఉంటూ ఇన్ని విషయాలను తెలియజేస్తూ మంగళం పాడినటువంటి పాసురం కనుకనే ప్రతినిత్యం మనం దీన్ని మంగళాశాసనంలో అనుసంధానం చేస్తాం. అయితే 3 విషయాలు తెలియజేశారు ఇందులో. 30 పాటలు ఉన్నటువంటిది తిరుప్పావై. ఈ 30 పాటలలో పరమాత్మ ఎన్నో అవతారాలు దాల్చాడు కదా. ఏ అవతారాలు మనకు కనిపించాయి ఇంతవరకు? రామావతారం రాముని గురించి చెప్పినట్టుగా ఉంది. తర్వాత ఎవరు? వామన అవతారం. వామన అవతారం ఎప్పుడెప్పుడు వచ్చింది? 3వ పాసురంలోనే వచ్చింది. ఓంగి ఉలగడంద ఉత్తమని పేరు పాడి అని చిన్నగా వచ్చినటువంటి స్వామి, అంత ఎత్తు పెరిగినటువంటి స్వామి అని. తర్వాత 17వ పాసురంలో వస్తుంది. మళ్ళీ ఇవాళ ఈరోజు ఏంటి? 4వ పాసురంలో, 24వ పాసురంలో ఇలా 3 సార్లు వామనమూర్తిని గుర్తు చేసుకున్నారు. వామనమూర్తిగా విచ్చేసినటువంటి స్వామి యొక్క సౌలభ్యము, కృష్ణ పరమాత్మ యొక్క సౌలభ్యము, ఇద్దరి యొక్క గుణాలు చాలా దగ్గరగా ఉన్నాయట. ఎందుకంటే ఎక్కడో ఉండవలసిన స్వామి రేపల్లెలోకి వచ్చి గొల్ల కులంలో గొల్లవారితో మాతోటి ఆడుతున్నటువంటి మీ సౌలభ్యం కంటే గొప్పనైనటువంటిది ఏదీ లేదు. మరి వామనుడు ఎవరు? పరాత్పరుడే. చిన్న ఒక యాచక వృత్తిని స్వీకరించడం అంటే చిన్న చూపండి కదా. చేయి చాచి అడుగుట అనేటటువంటి చాలా చిన్న చూపు. ఎవరి దగ్గర ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయి చాపరాదట. ఎంత లేకున్నా కూడా చేయి చాచడం అనేటటువంటిది చిన్న చూపుగా ఈ లోకంలో ఎన్నన్నా ఉద్యోగాలు నిర్వహించండి చేసుకొని అడుక్కోవడం అనేటటువంటి వాళ్ళని ఈ లోకం అంతా చీదరిస్తూ చూస్తుంది, చిన్న చూపుగా చూస్తుంది. అటువంటి దానిని కూడా స్వీకరించి నీవు అహంకార మమకారాలను తొలగించడానికి నీ యొక్క భక్తుడిని విచ్చేసావే, అందుకని నీ యొక్క సౌలభ్యాన్ని అంటూ ఆనాడు ఉన్నటువంటి వామన అవతారాన్ని, ఈనాడు ఉన్నటువంటి కృష్ణ పరమాత్మని కూడా కొలుస్తూ ఉన్నారు. బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి తన రాజ్యం గానిదాన్ని ఆక్రమించి తీసుకున్నాడని ఇంద్రుడికి అందజేయాలని బలిచక్రవర్తి యొక్క గర్వాన్ని అణచాడడానికి వచ్చినటువంటి స్వామి కదా. మరి బలిచక్రవర్తిని సంహరించవచ్చు కదా, సంహరించలేదండి. బలిచక్రవర్తి ఎవరు? ప్రహ్లాదునికి మనమాడు. ప్రహ్లాదునికి ఆనాడు ఒక వరం ఇచ్చాడు. ఏమనంటే నీ వంశంలో వాళ్ళని ఎవరిని నేను సంహరించను. అందుకని వాడికి బుద్ధి చెప్పి పాతాళానికి పడవేసి, ఆ పాతాళానికి పడవేసిన తర్వాత కూడా ప్రార్థించాడండి. బలిచక్రవర్తికి అప్పుడు అహంకారం అంతా తొలగిపోయింది. హే భగవాన్ అని ప్రార్థన చేస్తే, సరే నాయన ఏమిటి నీ కోరిక అంటే, నీవు నా దగ్గర ఉండాలన్న. పాతాళ లోకానికి రాజుని చేశాడు బలిచక్రవర్తి. చేసిన తర్వాత నీవు వచ్చి ఇక్కడ ఉండాలంటే అలాగే వెళ్ళి అక్కడ ఉన్నాడటండి. ఎవరు? భక్త సులభుడైనటువంటి పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు. లక్ష్మీదేవి వెతుకుతుందట ఎక్కడున్నాడు స్వామి అని. భక్తులందరూ ఋషులందరూ ప్రార్థన చేస్తున్నారు పరమాత్మ యొక్క దివ్య దర్శనం కోసం. అక్కడే వెళ్ళినటువంటి బలిచక్రవర్తి ఏం చేస్తున్నాడట? అక్కడ యజ్ఞము యాగం నిర్వహిస్తున్నాడు. అందరినీ ఆహ్వానించాడు. ఆ సందర్భంలో అమ్మ లక్ష్మీదేవి కూడా వెళ్ళిందట. అంత ఉత్సవం జరుగుతుంటే అందరినీ ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క పని అప్పచెప్తారు కదండి. శ్రీమన్నారాయణ అన్నాడట, నాకేమన్నా పని అప్పచెప్పు అంటే, సరే వచ్చే వాళ్ళందరినీ స్వాగతం పలుస్తూ ఉండమంటే అక్కడ ఉన్నాడండి. అంత సులభుడు, భక్త సులభుడు అని చెప్పడానికి చెప్పుకోవడం. సరే ద్వారం దగ్గర ఉండి అందరూ రండి రండి అంటూ ఉంటే లక్ష్మీదేవి వచ్చి చూసిందట. అరే పరమాత్మ ఇక్కడ ఏం చేసి ఉన్నారా అని చక్కగా బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి అప్పుడు స్వాగతించాడు బలిచక్రవర్తి. అమ్మ మీరు కూడా వచ్చారా అని. వెంటనే అమ్మవారు ఏం చేసిందట, ఒక పసుపు దారాన్ని తీసుకొని కంకణాన్ని, అక్కడ ఉన్నటువంటి ఒక కంకణాన్ని తీసుకొని బలిచక్రవర్తి కట్టిందండి. వెంటనే కట్టి ఏన బద్ధో బలి రాజా దానవేంద్రో మహాబల తేన త్వాం ప్రతిబధ్నామి రక్షే మాచల మాచల. ఇది ఎందుకోసం కట్టింది? మొట్టమొదలు మనం ఇప్పుడు రక్షాబంధనం అనే కార్యక్రమం పండుగ జరుపుకుంటున్నాం. ఆనాడు లక్ష్మీదేవి బలిచక్రవర్తికి మొట్టమొదలు కట్టినటువంటి రక్ష. అమ్మ నన్ను క్షేమంగా ఉండమని రక్ష కట్టావు, నీ కోరిక నీకేం కావాలి అడగమ్మా ఇస్తాను, మణులు మాణ్యాలు ధనరాశి అమ్మ లక్ష్మీదేవికి ఇస్తానన్నాడు. అంటే నాయన నాకు అడుగుతాను ఒకటి ఇవ్వాల్సిందే అంటే, సరే అమ్మ అడుగుమంటే ఇక్కడ ఉన్నటువంటి శ్రీమన్నారాయణ నీవు నాయన.
ఎందుకంటే భక్త సులభుడు వచ్చి ఇక్కడే ఉన్నాడు, పైన ఉన్న ఋషులు మహర్షులు అందరూ చూస్తూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు, అందరికీ చెందినవాడు పరమాత్మ అని అంటే సరే అని ఆ మాట ప్రకారం ఇచ్చి ఈ ఒక అమ్మాయి అంటే సోదరికి ఇవ్వవలసినటువంటి కట్న కానుకలన్నీ ఇచ్చి పరమాత్మని ఇస్తే అప్పుడు లక్ష్మీదేవి శ్రీమన్నారాయణని తీసుకొని మళ్ళీ వైకుంఠానికి చేరిందట. అందుకనే మన కోవెలల్లో ఒక పుష్కరిణి ఉంటుంది, తెప్పోత్సవం నిర్వహిస్తారు. తెప్పోత్సవం ఎందుకోసం నిర్వహిస్తున్నామంటే అది గుర్తు. బలి చక్రవర్తి పాతాళంలో ఉంటే అక్కడ నుండి శ్రీమన్నారాయణని అమ్మ లక్ష్మీదేవి తీసుకొని రావడం, ఈ విషయానికే అప్పటి నుండి మనం ఆ పండుగ నిర్వహించుకుంటూ ఉన్నాం అన్నమాట. అయితే ఇటువంటి పరమాత్మ యొక్క సౌలభ్య గుణాలను గుర్తు చేసుకుంటూ పరమాత్మ నామాన్నే స్మరించమని చెప్పింది అమ్మ. అందుకనే ఇంత గొప్పనైనటువంటి సులభుడుగా ఉన్నటువంటి వాడు కృష్ణ పరమాత్మ, ఆ తర్వాత వామన మూర్తి, ఈ అవతారాలను గుర్తు చేసుకుంటూ భగవంతుని యొక్క నామాన్ని స్మరణ చేస్తూ నిరంతర స్మరణ జరగాలి అని తెలియజేస్తూ మనకున్నటువంటి దశ ఇంద్రియములను కూడా పరమాత్మ ఎందే ఉండేటట్టుగా వాటికి అభ్యాసం చేస్తూ ముందుకి నడవాలి అని తెలియజేస్తూ అంతిమ కాలంలో నామస్మరణ శ్రేష్టం అని చెప్తున్నారు కదా స్వామి, అంతిమ కాలంలో గుర్తు రాకపోతే ఎలాగా అని అంటే మనకు గుర్తొస్తుందండి. ఇప్పుడు ఇవన్నీ ఏమి చేయవలసిన అవసరం లేదండి. ఎవరికైనా సరే ఇది మర్త్య లోకం అని పేరు. ఈ మర్త్య లోకంలో ఉన్నటువంటి పుట్టుట, పెరుగుట, తర్వాత ఉండుట, నశించుట, ఇవి దశలు. మనం పుడతాం, చిన్నప్పుడు పెరుగుతూ ఉంటాం, మళ్ళీ కొన్ని రోజులు అలాగే ఉంటాం, ఆ తర్వాత నశించుట అనేది ప్రతి జీవికి ఇక్కడ ఉన్నటువంటి దానికి ఒక లక్షణం కదా. అంటే మరి ఎలా మంచి ఉన్నత స్థానాన్ని చేరడానికే కదా ఇదంతా. మానవుడిగా ఉన్నవాడు ఏం సాధించాలి అంటే ఉన్నత స్థానాన్ని మనకు మన పుట్టిల్లటండి. మనకు ఏమిటి పుట్టినిల్లు? పరంపదం మన పుట్టిల్లట. మన తల్లిదండ్రులు శ్రీమన్నారాయణుడు, అమ్మ లక్ష్మీదేవి ఎదురు చూస్తూ ఉన్నారట మన కోసం. మనమేమో బద్ధులమై ఉన్నాం, అక్కడేమో నిత్యులు ఉన్నారు, ముక్తులు ఉన్నారు. వాళ్ళు ఆనందంగా ఉన్నారు, వీళ్ళేమో ఆనందంగా లేరు అని మన పైన బెంగబడి ఉన్నారు వాడు. అందుకని ఒక మార్గాన్ని, మంచి మార్గాన్ని చూపించడానికే కదా అమ్మ విచ్చేసింది ఇక్కడికి. మార్గశీర్ష మాసంలో మార్గశీర్ష వ్రతాన్ని ఆచరిస్తూ శ్రేష్టమైనటువంటి మార్గం మార్గశీర్షం అంటే ఏమిటి? శ్రేష్టమైన మార్గం అంటే పరమాత్మ దగ్గరికి వెళ్ళుటయే శ్రేష్టమైనది, అదే దారి మంచిది అని చెప్పడానికి వస్తే అంతిమ దశలో కదా ఎప్పుడో భగవన్నామాన్ని స్మరించేది 60 ఏళ్ళు కానీ ఇప్పటి నుంచి ఎందుకని పిల్లలు కోవెలకు అని మన పిల్లలు అందుకని కోవెలకు రాకుండా అయిపోతే అప్పుడు కూర్చోరాదు. 60 ఏళ్ళు వచ్చిన తర్వాత పుస్తకం ఏమో చదువుదామంటే కళ్ళద్దాలు కావాలి, అటువంటి స్థితి ఉందట. సరే, ఒక మహానుభావుడు ఒక చాలా సంపాదించి చక్కగా 4 సంతానంతో ఉన్నటువంటి మహానుభావుడికి అంతిమ దశ, ఎంత సంపాదించినా అంతిమ దశ అనేది వస్తుంది కదా. వచ్చిందట. 4 పుత్రులు దగ్గర చేరారు. నాన్నగారు అందులో ఒక కుమారుడు చాలా బుద్ధిమంతుడు, ఇలాంటి ఆధ్యాత్మిక శిక్షణలో ఉన్నాడు, ఆధ్యాత్మికత తెలిసినవాడు, పరమాత్మ గురించి మన గురించి తెలుసుకున్నవాడు. అయ్యో అంతిమ దశ ప్రాప్తించింది నాన్నగారికి, మిగతా అందరు ఏడుస్తున్నారు. ఏదన్నా మంచి మాట చెప్పి నారాయణ అనిపించాలని ప్రయత్నం చేస్తున్నాడు ఒక కొడుకు. ఈతడు ఏమంటున్నాడు, అయ్యో పెద్ద కొడుకు ఏడి ఉన్నాడా, ఇక్కడ కనిపించడం లేదంటే, అదిగో అక్కడ ఉన్నాడండి, భార్య పక్కన ఉండి చెప్పింది. అరే అక్కడ 1 లక్ష 2 లక్షలు వాళ్ళు ఇవ్వాలి, వీళ్ళు ఇవ్వాలి, లెక్కలు చెప్తున్నాడు. సరే నాన్నగారు, చెయ్యి ఇట్లా అనబోతుంటే చెయ్యి ఇవ్వట్లేదు. నాన్నగారు మీకు ఒక పెద్ద ప్రమాదం జరిగింది, ఆ ప్రమాదంలో చెయ్యి పైకి లేవడం లేదు పాపం అని చెప్తే, అయ్యో అవునా నా చెయ్యి పడిపోయిందా, సరేలే కానీ మీరు అక్కడ ఉన్న డబ్బులు అయితే తెచ్చుకోండి, పలానా వాళ్ళు ఇంత డబ్బులు ఇవ్వాలని తీయాలి. ఆ లెక్కల తర్వాత నాన్న ఒక్కసారి రామాను ఒక్కసారి నారాయణను ఇంకో కొడుకు చెప్తున్నాడు, ఉండరా నువ్వు ముందు ఎక్కడెక్కడ డబ్బులు పెట్టాను నష్టపోతారు మీరు అని మళ్ళీ లేవబోతున్నాడట. అల్లి చేతితో ఆ చేతికి కదలడం లేదు, నడుములు ఇవ్వడం లేదు. అయ్యయ్యో నడుములు ఇవ్వడం లేదు నాన్నగారు, మీకు చాలా ప్రమాదం జరిగింది, ఇన్ని రోజులు కోమాలో ఉన్నారు, ఇప్పుడే బయటకు వచ్చారు, అందుకని మీకు శక్తి లేదు, పడుకోండి అట్లా పడుకో. అయ్యో అవునా, సరే మరి ఎట్లా, అక్కడ ఇంకెక్కడెక్కడ డబ్బులు పెట్టారో చెప్తున్నారండి, గొప్ప ధనవంతుడు కనుక. సరే నాన్నగారు మీరు లేచి కూర్చుందాం, అది తెలివి వచ్చాడు కనుక కూర్చుందామని. సరే ఇది పెద్ద కుర్చీలో కూర్చోబెట్టాలి, ఇంత ఖర్చు పెట్టి ఇది ఎందుకు కొన్నారు అంటున్నాడు. ఒకవైపు ప్రాణం పోయే స్థితి,
నా చెయ్యి లేవడం లేదు, ఒక చెయ్యి లేదు, అయ్యో ఆ చేతికి వజ్రపు ఉంగరం ఉండాలి, దానికి 4 లక్షలు, చూడండి ఎక్కడ పెట్టారో అవన్నీ తీసుకోండి అంటున్నాడు. దీనికి ఎందుకు ఇంత ఖర్చు పెట్టాడు? తాపత్రయం అండి. ఇంకా ఎన్ని రోజులు తాపత్రయం? నాన్నగారు మీరు నారాయణ అనండి అంటాడు ఆ కొడుకు, అవేం వినిపించుకోడు. చివరికి సరే ఆ మాట పలకడానికన్నా నారాయణలో 2 అక్షరాలు పలికినా చాలండి, అంతన్నా కొద్దిగానన్నా నాన్నగారిని ఒక మోక్షం వైపు పంపిద్దామని కొబ్బరి నార తీసుకొని వచ్చాడండి పాపం. ఇదేమిటి అని చూపిస్తున్నాడు. ఆ దృష్టి ఇటువైపు లేదు కదా. ఎంతసేపు ఈ ప్రపంచంలో తాను అనుభవించినటువంటి సుఖాలు పిల్లలకు ఎక్కడ నష్టం వస్తుందో, ఇంకా నష్టం వస్తుందో అని ఉన్నటువంటి వాడు కాస్త పీచు అనుకుంటూ పోయాడు. కానీ నారా అనలేదు. నారా అంటే కొద్దిగా కొంచెం ముక్తి అన్న లభిస్తుంది అనుకుంటే. అందుకని ఎప్పుడు మన మనస్సును పరమాత్మ యందు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ మనకు చెప్పినటువంటి ఆచార్యుల ద్వారా మనకు అందినటువంటి మన జీవన విధానము బాగుపడడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఈ విషయాలన్నీ తెలుసుకొని భగవన్ నామస్మరణ అనేటటువంటిది ఎప్పుడు మర్చిపోకుండా నామస్మరణ చేస్తూ, మననము చేస్తూ, ధ్యానం చేస్తూ మనం ముందుకు వెళ్ళాలని అమ్మ మనకు అందించినటువంటి దివ్యమైనటువంటి దివ్య ప్రబంధమే ఈ తిరుపావై దివ్య ప్రబంధం. దీనిని మనం అందరం అనుసంధానం చేసుకుంటూ ఉంటున్నామంటేనే మన పూర్వజన్మ సుకృతం. భగవన్ నామాన్ని ఎవరైతే ఎక్కువగా అనుసంధానం చేస్తుంటారో వాళ్ళ పరమాత్మ యొక్క వాళ్ళ పైన పరమాత్మ కృపా కటాక్షం పడుతుంది. అప్పుడు మాత్రమే సదాచార్యుల యొక్క దర్శనం మనకు లభిస్తుంది. సదాచార్యుల ద్వారా చెప్పబడినటువంటి శ్రీ సూక్తులు మనము శ్రవణం చేయగలిగేటటువంటి భాగ్యం లభిస్తుంది. అటువంటి భాగ్యం అంతా మన భాగ్యనగరంలో ఉన్న మన కోవెల్లో మనకందరికీ లభించడం మన పూర్వజన్మ సుకృతంగా మనం భావిద్దాం. పాసురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకొని తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం. அன்று இவ்வுலகம் அடைந்தாய் அடிபோத்தி சென்றெழுத்தெண்ணிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்றச்சகடமுடைத்தாய் புகழ் போத்தி கன்று குடிலா விழிந்தாய் கடல் போத்தி குன்று குடையா விடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்றொன் சேவகமே ஏத்திப்பறை கொள்வான் இன்று யாம் வந்தோம் இறங்கேலோரெம்பாவாய் நீளா துங்கஸ்தனகிரிதடி சுப்தமுத்போத்ய கிருஷ்ணம் पारार्थ्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां सृजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः. आण्डाळ் दिव्य तिरोडिगळे शरणं. जय श्रीमन्नारायण.